వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 40% ఎమ్మెల్యే కోటా కింద ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరువు ప్రాంతంలో ఇరిగేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా తొల్లూరు మండలం మాట్లాడు గ్రామ శివార్లో నగరబోయిన విజయ వెంకన్నకు చెందిన 20 ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న వరి పొలానికి నిప్పు పెట్టినప్పుడు ఆ మంటలు మామిడి తోటలకు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి పంట దగ్ధం కావడంతో రైతుకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మక్తల్లో జరిగిన ప్రెస్ మీట్ లో బీసీ ప్రజల ప్రతినిధి వాకిటి శ్రీహరిపై పేపర్లు విసిరి అవమానించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరును బీసీ ప్రజల ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సంఘటన బీసీ ప్రజల ప్రతినిధులను తీవ్రంగా కలిచివేసింది. 24 గంటల్లోగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2 రోజుల పాటు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాదరావు పంతులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల తొలి రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ మహేందర్ గౌడ్ రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత, రైస్ మిల్లుల వద్ద వాహనాల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మహదేవ్ రైస్ మిల్తో పాటు వెల్దుర్తి, మెదక్ గోదాములకు అనుమతులు రాగానే ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మధిర మండలంలోని మల్లవరంలో అభివృద్ధి పనుల విషయంలో పంచాయతీరాజ్ ఏఈతో మహిళా సర్పంచ్ మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కరివేద రాంబాబు వీరంగం సృష్టించాడు. ఎస్టీ కాలనీలో అభివృద్ధి పనులకు 25 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కనీస సమాచారం లేకుండా పంచాయతీరాజ్ ఏఈ యశ్వంత్ కొలతలు వేస్తుండగా సర్పంచ్ మందరపు లక్ష్మి ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాంబాబు సర్పంచ్తో వాగ్వాదానికి దిగాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు వీచాయి. అనంతరం కాసేపటికి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిస్తా హౌస్ వద్ద రోడ్లపై చెట్లు విరిగి పడడంతో పట్టణ వాసులు బెంబెలెత్తిపోయారు. వాహనాలు దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పట్టణంలో వాతావరణం చల్లబడింది. ప్రజలకు ఉపశమనం కలిగింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఈ రోజు విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని కులాల ప్రజలు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామస్తులు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆలయ సిబ్బంది పీఠాధిపతులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే అవని శృంగేరి పీఠాధిపతులు అద్వైతానంద భారతికి ఆలయ అర్చకులు, అధికారులు చెప్పులు లేకుండా స్వాగతం పలికితే ఆర్జేసీ చెప్పులతో స్వామివారి వాహనం ముందు నడుస్తూ వచ్చారు. మరో స్వామీజీకి ఎడమ చేతిలో సరస్వతి అమ్మవారి విగ్రహం ఇవ్వడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో భక్తులలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.